హలో ఆల్, దిస్ ఇస్ భార్గవ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కామాక్షి కంచి సిల్క్స్. సో క్రిస్మస్ స్పెషల్ ఎపిసోడ్స్ చూస్తున్నారు కదండి. సో ఫస్ట్ ఎపిసోడ్స్కి అయితే చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. సో మీకు ఇవాళ సెకండ్ ఎపిసోడ్లో ఏంటంటే నేను కంచిపట్టులోనే మీకు కొంచెం ఫ్యాన్సీ వర్క్ కాంబినేషన్ లాగా బూటీస్ ఏంటంటే కొంచెం ఫ్యాన్సీ బూటీస్ లైక్ యూనిక్ బూటీస్ అనమాట. రెగ్యులర్ ట్రెడిషనల్ కాకుండా కొంచెం డిఫరెంట్ స్టైల్ బూటీస్ అయితే తీసుకొచ్చాను. సో బిఫోర్ స్టార్టింగ్ ది వీడియో, మన స్టోర్ వచ్చేపాటి కామాక్షి కంచి సిల్క్స్, ఇది జూబ్లీహిల్స్లో ఉంది, రోడ్ నెంబర్ 36, పిల్లర్ నెంబర్ 1675. ఒకవేళ మీరు హైదరాబాద్లో ఉంటే డైరెక్ట్ స్టోర్ అయితే విజిట్ చేయండి. లేట్ చేయకుండా అయితే వీడియో అయితే స్టార్ట్ చేస్తాను. సో మీకు ప్రతి వీడియోలోనూ కొంచెం కొత్త రకమైన సారీస్ అయితే తీసుకొచ్చాను కదండి. సో నేను చెప్పిన ఇదే కాంబినేషన్ అండి, చూస్తున్నారు కదా, ఒక్కొక్క ప్యాటర్న్ అనమాట, రెగ్యులర్ ప్యాటర్న్స్ లేకుండా. సో కాంబినేషన్లో ఏంటంటే మీకు నేను మోడల్కి ఒక్కొక్క సారీ మాత్రమే చూపిస్తాను. ఆ మోడల్లో మీకు అయితే 3 to 5 వెరైటీస్ ఆఫ్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి మన దగ్గర. సో కాంబినేషన్లో కూడా ఏంటంటే మీకు సెల్ఫ్ కాంబినేషన్స్ ఉన్నాయి అండ్ కాంట్రాస్ట్ శారీస్ ఉన్నాయి, ప్లస్ బూటీస్ ఉన్నాయి, ఆల్ ఓవర్స్ ఉన్నాయి. సో ఇవాళ థీమ్ ఓన్లీ బూటీస్ కాబట్టి క్రిస్మస్ స్పెషల్లో ఓన్లీ బూటీస్ చూపిస్తున్నాను. సో త్రూ అవుట్ వీడియోలో మీకు శారీ కాస్టింగ్ కూడా కొంచెం 16,000 నుంచి 25,000 మిడిల్ రేంజ్లో శారీస్ అనమాట. ఒక్కొక్క ప్రైస్ రేంజ్ ఉండడంలో అన్ని జనరలైజ్డ్ ప్రైస్ అయితే చెప్తున్నాను. ఒకవేళ మీకు ఏ శారీ నచ్చినా కానీ డిస్క్రిప్షన్లో ఆర్ డిస్ప్లేలో కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ ద్వారా మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. సో థీమ్ ఈ శారీ యొక్క కలర్ చాయిస్ వచ్చేవాటికి రాణి పింక్ కాంబినేషన్ అనమాట. సో రాణి పింక్ కాంబినేషన్లో డబల్ జరీ వర్క్ అనమాట. యూజువల్లీ శారీ పైన ఓన్లీ సింగిల్ జరీ వర్క్తో వెళ్తుంది కదండి. సో అలా కాకుండా ఈ శారీ పైన వచ్చేవాటికి డబల్ జరీ వర్క్. అండ్ ఈ శారీలో ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే యూజువల్లీ మనకి ఈ టైప్ ఆఫ్ ప్యాటర్న్ అనేది మనకి స్ట్రైప్స్ లాగా వస్తుంది అనమాట, లైక్ కలాంజలి వర్క్ లాగా. సో ఇది కలాంజలి వర్క్ లాగా రాకుండా కొంచెం డిఫరెంట్గా ఇచ్చాడనమాట. సో ఈ వర్క్ అనేది హైలైట్ అవ్వడానికి సిల్వర్ జరీ పైన వచ్చిన కాంబినేషన్ ఏంటంటే మనకి ఓవరాల్గా లుక్ అనేది చేంజ్ అవుతుంది. సో ఇటు ఏంటంటే మనకి ట్రెడిషనల్గా మనం టెంపుల్కి వీటికి వేసుకోవచ్చు శారీస్, లేదు కొంచెం ఫ్యాన్సీ లుక్ ఉంది కాబట్టి మనం ఇదే కాంబినేషన్ ఏంటంటే కొంచెం పార్టీ వేర్స్ కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ శారీస్ అన్ని గృహప్రవేశానికి చాలా రన్నింగ్ వెళ్తున్న శారీస్ అండి. ఒకవేళ మీకు ఈ శారీలో ప్యాటర్న్ నచ్చింది, దీంట్లో అదర్ కలర్ చాయిసెస్ కావాలన్నా కానీ ఆ కలర్ చాయిసెస్లో కూడా మోడల్స్ చూపిస్తాను. సో ఓవరాల్ లుక్ అనమాట చిన్న బార్డర్ స్టైల్లో. సో మీకు శారీకి ఏంటంటే బ్లౌజ్ కూడా సెల్ఫ్ కాంబినేషన్తో రన్నింగ్ వెళ్తుంది అనమాట. సో ఇందులో ఈ 2-3 కలర్స్ ఉన్నాయని చెప్పాను కదండి. సో ఇప్పుడు మీకు కొత్త కలర్స్ చూపిస్తాను. సో ఇది కైండ్ ఆఫ్ ఏంటంటే మీకు లైట్ మస్టర్డ్తో క్యారెట్ షేడ్ మిక్స్ అవుతుంది అనమాట. కలర్ చాయిస్లో కొంచెం డిఫరెంట్ కలర్ చాయిసెస్. సో షేడ్ చూస్తున్నారు కదా. సో ఈ శారీ పైన వర్క్ ఏంటంటే స్మాల్ బూటీస్ అనమాట. సో కింద ఉన్న శారీ వచ్చేవాటికి మీకు చిన్న కడ్డీ అంచు బార్డర్ వస్తే ఇది పర్ఫెక్ట్ సైజ్ బార్డర్ అనమాట. అంటే మీకు అటు మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా పర్ఫెక్ట్ సైజ్ 12 ఇంచ్ బార్డర్ వస్తుంది. సో బూటీస్ వచ్చేపాటికి ఆల్ ఓవర్ స్మాల్ బూటీస్ అనమాట. సో దీంట్లో ఫస్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే సెల్ఫ్లో వచ్చిన పేస్టల్ కలర్ కాంబినేషన్ అనమాట. సో పేస్టల్ కలర్స్ చాలామంది లైక్ చేస్తున్నారు కాబట్టి పేస్టల్లో బాగా నచ్చింది అనే కాంబినేషన్స్లో ఇది కొత్త రకమైన షేడ్. మీకు ఏంటంటే లైట్ క్యారెట్ షేడ్ మిక్స్ అవుతుంది. సో దీంట్లో ఎల్లోయిష్ మస్టర్డ్ అనమాట, లైక్ కల్నేత షేడ్ అనేది ప్రొజెక్ట్ అవుతుంది. సో శారీ పైన యూజువల్లీ మనం చాలా శారీస్ చూస్తే పాటికి బార్డర్ పైన ఓన్లీ మనం టెంపుల్ బార్డర్స్ చూస్తాం. సో ఈ టెంపుల్ బార్డర్ కాకుండా ఇది కొంచెం డిఫరెంట్గా ఏంటంటే కైండ్ ఆఫ్ బిగ్ టెంపుల్ బార్డర్ సిల్వర్ అండ్ గోల్డ్ జరీతో ఇచ్చారనమాట. సో వీవింగ్ కూడా ఫ్యాబ్రిక్ అంటే మీకు వీడియోలో చూడడం వల్ల ఏంటంటే ఫ్యాబ్రిక్ ఫీల్ అయితే అర్థం కావట్లేదు, బట్ లైవ్లో అయితే చాలా స్మూత్ ఉంటుంది, గ్రామ్స్ వెయిట్ అనమాట. సో ప్యూర్ సిల్క్లో హ్యాండ్మేడ్ వీవింగ్లో వచ్చిన కాంబినేషన్. సో మీకు సెల్ఫ్ రన్నింగ్ అన్నాను కదండి, బ్లౌజ్ కూడా మీకు సెల్ఫ్ వచ్చేస్తుంది. అంటే మీకు గ్రాండ్గా శారీని అకేషన్ గృహప్రవేశం గ్రాండ్గా వేసుకోవాలనుకుంటే ఇలా సింపుల్ వర్క్ శారీ తీసుకొని దీనిపైన మగ్గం వర్క్ గ్రాండ్గా వేయించుకున్నా కానీ శారీ అనేది హైలైట్ అవుతుంది. ఇది లైట్ వెయిట్ ఉండడం వల్ల మీకు ఏంటంటే సింగిల్ స్టెప్ డ్రేపింగ్ అప్పుడు కూడా మీకు కంఫర్టబుల్ ఉంటుంది అనమాట. అంటే వన్ హ్యాండ్తో మీకు బాగా క్యారీ చేస్తే ఆ మోడల్లో కూడా మీకు శారీ అనేది నీట్గా రిచ్గా కనిపిస్తుంది అనమాట. సో లుక్ చూడండి ఎంత నీట్గా ఉన్నాయో, కాంబినేషన్ కూడా, పళ్ళు కూడా రిచ్ పళ్ళు అనమాట. సో నేను ఏంటంటే ఒక్కొక్క శారీకి ఒక్కొక్క స్టైల్ చూపిస్తున్నాను మీకు, అన్నీ ఒకటే రెగ్యులర్ చూపించకుండా. సో ఆల్ టైప్ ఆఫ్ శారీస్ మీకు కవర్ అవుతాయి అని చెప్పి. మీకు యూజువల్లీ ట్రెడిషనల్ బూటీస్ అంటే శారీ పైన బూటీ స్టైల్లో ట్రెడిషనల్ బూటీస్ అంటే మనకి ఈ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ వస్తుంది. సో రెగ్యులర్గా ప్యాటర్న్ అయితే మనకి యూజువల్లీ పీకాక్ బూటీస్ వస్తాయి, లేకపోతే కొంచెం ఫ్లోరల్ బూటీస్ వస్తాయి. సో ఇది ఒక కైండ్ ఆఫ్ మీకు ఏంటంటే ఫ్యాన్సీ లుక్ ప్రొజెక్షన్ అనమాట. అంటే కలర్ షేడ్ కూడా మీకు ఏంటంటే కల్నేత షేడ్ వస్తుంది చీర పైన. సో ఈ కలర్ ఏంటంటే పీకాక్ గ్రీన్ అంటారు. పీకాక్ గ్రీన్ అంటే ఏంటంటే మీనింగ్ మీకు వన్ సైడ్ నుంచి వేస్తే గ్రీన్ షేడ్, బాటిల్ గ్రీన్ షేడ్ ఎక్కువ కనిపిస్తుంది. అండ్ కొంచెం సెకండ్ సైడ్ నుంచి చూస్తే ఏంటంటే బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ కనిపిస్తుంది అనమాట. అంటే లైక్ పీకాక్ అని ఎందుకన్నానంటే పీకాక్ ఫెదర్ ఎలా ఉంటుందండి, బ్లూ అండ్ గ్రీన్ షేడ్ మిక్స్ అయిన కల్నేత షేడ్ లాగా ఉంటుంది కాబట్టి సో మీకు పీకాక్ గ్రీన్ అనేది శారీ పైన ప్రొజెక్ట్ అవుతుంది. సో కల్నేత షేడ్లో మీకు పింక్ కూడా ప్రొజెక్షన్ ఉందన్నమాట శారీ పైన. సో కాంట్రాస్ట్ చూడొచ్చు, నిండు కాంట్రాస్ట్. సో ఈ శారీ ఏంటంటే బిగ్ బార్డర్, ఇది కొంచెం 14 ఇంచ్ బార్డర్ వస్తుంది. సో మీరు ఇక్కడ బార్డర్ కంపారిజన్ చూసుకోవచ్చు అండి. కొంచెం బిగ్ అంటే మరి ఇక్కడ దాకా వచ్చిందని బిగ్ అంటారు,
అంటే ఇది కూడా కైండ్ ఆఫ్ మోడరేట్ సైజ్ బార్డరే, బట్ జనరల్ బార్డర్ కన్నా కొంచెం పెద్ద బార్డర్ అనమాట. సో చూస్తున్నారు కదండి, కల్నేత షేడ్లో మీకు మంచి ప్యారెట్ గ్రీన్ కాంబినేషన్ అనమాట. సో హ్యాండ్మేడ్ వీవింగ్ అండి ఇవన్నీ. సో ఫ్యాబ్రిక్ కూడా మీకు ఏంటంటే ఫ్రెష్ స్టాక్ అవైలబుల్ ఉంది, అంటే జనవరి క్రిస్మస్ స్పెషల్స్లో స్టాక్ అయితే అరైవ్ అయింది. సో లేట్ చేయకుండా ఎంత ఎర్లీ బుక్ చేసుకుంటే అంత ఎర్లీగా బుక్ చేసుకోండి. మళ్ళీ ఇది సైడ్ పక్కన పెట్టడం అలా ఏమి ఉండదండి, మీరు అడ్వాన్స్ పే చేస్తే సైడ్ పెట్టేసి మీకు డైరెక్ట్ డిస్పాచింగ్ అయితే చేస్తాము. సో చాలా థ్యాంక్స్ అండి, యూట్యూబ్ నుంచి అయితే మంచిగా బాగా రెస్పాన్స్ అయితే బాగా వచ్చింది. కస్టమర్స్ కూడా నీట్గా ఎక్కడ రిమార్క్ లేకుండా అయితే ప్రజెంట్ అయితే మూమెంట్ అయితే జరుగుతుంది. సో థ్యాంక్ఫుల్ టు దట్. సో దీంట్లో పీకాక్ గ్రీన్ కూడా చూపించాను కదండి. ఇప్పుడు కొంచెం పేస్టల్ షేడ్స్లోకి వెళ్దాము. సో అన్ని మళ్ళీ డార్క్ థీమ్లో వెళ్ళిపోతున్నాయి కాబట్టి పేస్టల్స్లో మీకు 2 డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ తీసుకొచ్చాను. సో ఈ 2 ఏంటంటే ఒకటి సీ గ్రీన్ అండ్ రెండోది సీ బ్లూ. సీ గ్రీన్ సీ బ్లూలో ఏంటంటే మీకు 2 డిఫరెంట్ ప్యాటర్న్స్ అనమాట. అంటే కైండ్ ఆఫ్ బూటీ స్టైల్ వచ్చేవాడికి సిమిలర్గా అనిపిస్తుంది, బట్ ఇదేంటంటే కొంచెం ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది, ఇది వచ్చేవాడికి ఫ్లోరల్ వర్క్ ఉంటుంది. శారీ పైన కూడా మీకు ఏంటంటే బూటీస్లో కూడా ఏంటంటే ఒకటి వచ్చేపాటికి కొంచెం ఇది కైండ్ ఆఫ్ ఫ్యాన్సీ బూటీ ప్రొజెక్షన్ అండి, బట్ కలర్ షేడ్లో వచ్చేపాటికి సీ బ్లూ అండ్ సీ గ్రీన్ 2 డిఫరెంట్ షేడ్స్ అనమాట. సో ఈ శారీని సీ గ్రీన్ని చూడండి, సీ గ్రీన్లో కాంబినేషన్ అనమాట. సీ గ్రీన్ కాంబినేషన్ ఇవన్నీ సెల్ఫ్ చూపిస్తున్నాను అనమాట, సెల్ఫ్లు కాంట్రాస్ట్లు చూపిస్తున్నాను. సో సీ గ్రీన్ అనే చాయిస్ అయితే ఇలా ఉంటుంది మీకు. సో దీన్ని కూడా ఒకసారి ఓవరాల్గా చూడండి ఎలా ఉంటుందో. సో గ్రామ్స్ వెయిట్ లైట్ వెయిట్ కాంబినేషన్ అనమాట. సో సీ గ్రీన్ చూసారు కదండి, ఒక్కసారి సీ బ్లూ కూడా చూద్దాము. సో పేస్టల్లో మంచి కలర్స్ అండి ఇవన్నీ. ఏంటంటే చూడ్డానికి సింపుల్గా ఉంటాయి కానీ బట్ డ్రేపింగ్ చేసిన తర్వాత హైఫై లుక్ అయితే వస్తుంది. దీని పళ్ళు చూడండి ఎంత గ్రాండ్గా వచ్చిందో, యూజువల్లీ రెగ్యులర్ పళ్ళు కాకుండా గ్రాండ్ పళ్ళు వచ్చిందనమాట. సో రిచ్ లుక్ స్టైల్ కాంబినేషన్ కూడా. సో ఇది కూడా ఓవరాల్ లుక్ చూడండి ఎలా ఉంటుందో. సో కలర్ కంపారిజన్ కూడా ఒకసారి చూస్తే సీ బ్లూ సీ గ్రీన్ కూడా చాయిస్ చూడండి మీకు. సో రెండింటిని మీకు సైడ్న పెట్టి చూపిస్తాను. సో కలర్ కాంబినేషన్ కూడా మీకు డిఫరెన్స్ కూడా క్లియర్గా తెలుస్తుంది, సీ బ్లూ అండ్ సీ గ్రీన్ ఆల్ ఓవర్లు. సో దీంట్లో ఇది ఒక కాంబినేషన్స్ అనమాట. సో నెక్స్ట్ చాయిస్లో మీకు కలర్ కాంబినేషన్ వైజ్గా కొత్త కలర్స్ ఏంటంటే ఇప్పుడు న్యూ ప్యాటర్న్ కలర్ చాయిస్ చూపిస్తున్నాను. సో కలర్ చాయిస్ వచ్చేపాటికి మీకు మెహందీ గ్రీన్ వస్తుంది అనమాట. సో యూజువల్లీ మనకి గ్రీన్ అనగానే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది ప్యారెట్ గ్రీన్ అండ్ బాటిల్ గ్రీన్. సో ఆ రెండు కాకుండా మీకు మెహందీ గ్రీన్లో కాంబినేషన్ అనమాట చాయిస్. సో ఈ దీనికి కాంట్రాస్ట్ అనేది బాగా ఎలివేట్ అవ్వడానికి మీకు బాటిల్ గ్రీన్ కాంట్రాస్ట్ ఇచ్చారనమాట. సో కలర్ అయితే థీమ్ అయితే ఇది సెల్ఫ్ థీమ్ అనమాట. సెల్ఫ్ థీమ్లో కూడా మీకు ఏంటంటే కాంట్రాస్ట్ అనేది బాటిల్ గ్రీన్ అనేది ప్రొజెక్షన్ ఉంటుంది. సో దీనిపైన కూడా డబల్ జరీ వర్క్ ఉందన్నమాట, సిల్వర్ అండ్ గోల్డ్ జరీతో బూటీ స్టైల్ అనమాట, బిగ్ బూటీ స్టైల్. సో వర్క్ చూడొచ్చు ఎలా ఉందో. యూజువల్లీ మనకి ఈ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ అనేది రా సిల్క్లో వస్తుంది అనమాట. సో ఈ ప్యాటర్న్ కూడా కొత్త ప్యాటర్న్ అనమాట. మీకు చాయిస్ వచ్చేవాడికి మెహందీ గ్రీన్ చాయిస్ వస్తుంది. సో ఈ సారీ కూడా ఓవరాల్ లుక్ చూడొచ్చు. సో కంప్లీట్ ట్రెడిషనల్ అనమాట. బాగా ట్రెడిషనల్ వెళ్దాము అనుకుంటే మీరు ఈ టైప్లో కూడా కంప్లీట్ ట్రెడిషనల్లో కూడా వెళ్ళొచ్చు. సో మీకు బార్డర్ కూడా ఏంటంటే మోడర్న్ సైజ్ బార్డర్ అనమాట, మరీ చిన్న బార్డర్ కాకుండా కొంచెం మంచి సైజ్ బార్డర్లో వస్తుంది. సో నౌ ఇంగ్లీష్ కలర్కి వస్తే మంచి పేస్టల్ కలర్. సో చాయిస్ ఇది చూడండి, పేస్టల్ చాయిస్ అనమాట. సో ఇది ఒక కైండ్ ఆఫ్ బ్లూ షేడ్ వస్తుంది, మంచి ఇంగ్లీష్ కలరు ఆల్ ఓవర్ లుక్. సో ఇది కూడా ఏంటంటే మనకి బూటీ స్టైల్లో కూడా మనకి ఫ్యాన్సీ బూటీ వచ్చిందనమాట. మీకు విత్ రెస్పెక్ట్ టు ఏ ఫంక్షన్ కన్నా ఈ శారీ అయితే సెట్ అవుతుంది. సో కల్నేత షేడ్ ఇది. సో శారీ యొక్క పళ్ళు కూడా రిచ్ పళ్ళు. సో కాంబినేషన్ కూడా మీకు ఏంటంటే మొత్తం సెల్ఫ్ రన్నింగ్ ఓవరాల్గా వస్తుంది అనమాట, కైండ్ ఆఫ్ కల్నేత షేడ్ ఉంటుంది. సో ఇంగ్లీష్ కలర్లో మంచి షేడ్ అనమాట. సో ఇవన్నీ కలర్ షేడ్స్ అన్నీ ఏంటంటే కొత్త కలర్స్ అండి. యూజువల్లీ రెగ్యులర్గా వచ్చే కలర్స్ కాకుండా మనకి కొంచెం యూనిక్ కలర్స్ వచ్చాయన్నమాట. అది కూడా హ్యాండ్మేడ్ వీవింగ్లో ఉన్నాయి. ప్లస్ ఓవరాల్గా ఏంటంటే మనకి శారీ పైన కూడా గ్రామ్స్ వెయిట్ ఉంటుంది అనమాట. మీకు కంప్లీట్ లైట్ వెయిట్లో గ్రామ్స్ వెయిట్లో మంచి కలర్ కాంబినేషన్ శారీస్ వచ్చాయి. సో దీంట్లో మనం కొంచెం యూనిక్గా వెళ్దాం బార్డర్ అనుకుంటే మన దగ్గర యూనిక్ కలర్ కాంబినేషన్ బార్డర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో ఈ బార్డర్ స్టైల్ చూడండి. సో కొత్త రకమైన బార్డర్ అనమాట. మీకు ఓవరాల్గా ఏంటంటే బార్డర్లో కూడా మొత్తం డిజైనర్ వర్క్ ఇచ్చారు, ఆల్ ఓవర్ వర్క్. సో చిన్న కడ్డించు బార్డర్ పైన మనకి చిన్న మైన్యూట్ బూటీ స్టైల్ అనమాట. శారీ ఓవరాల్గా ఏంటంటే బూటీ స్టైల్ అనమాట. సో ప్యాచ్డ్గా ఉంటుంది మొత్తం శారీ అంతా. సో మొత్తం ఇది కూడా సెల్ఫ్ రన్నింగ్, బట్ దీని శారీ బ్లౌజ్ వచ్చేపాటికి కాంట్రాస్ట్ వస్తుంది అనమాట పళ్ళుతో పాటు. సో మంచి రాయల్ బ్లూ కాంబినేషన్కి రాణి పింక్ కాంబినేషన్ కాంట్రాస్ట్ బార్డర్ పళ్ళు వచ్చింది. ఈ పళ్ళుకి తగ్గట్టు కాంట్రాస్ట్లో మీకు బ్లౌజ్ కూడా మీకు ఏంటంటే రాణి పింక్లో బ్లౌజ్ వచ్చింది అనమాట. సో ఇది ఒక కైండ్ ఆఫ్ మీరు చూస్తే పళ్ళు దగ్గర కూడా మీకు బ్లౌజ్ దగ్గర కూడా మీకు ఎలా అనిపిస్తుంది అంటే కైండ్ ఆఫ్ గ్యాప్ బార్డర్ స్టైల్ కాంబినేషన్ వచ్చింది. సో ఇది కూడా ఒకసారి ఓవరాల్ లుక్ చూడండి ఎలా ఉంటుందో. బూటీ స్టైల్
వీటిలో మీకు ఏ శారీ నచ్చినా కానీ ఆ శారీని స్క్రీన్ షాట్ తీసుకొని డిస్ప్లేలో కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ ద్వారా మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. లేదు వీటిలో ఇంకా వేరే కలర్స్ చూస్తాను, ఇంకా వేరే మోడల్స్ చూస్తాను అనుకుంటే మీరు మీకు ఏ టైంలో ఫ్రీ ఉన్నారో చెప్తే దాని మీ టైం అవైలబిలిటీ అండ్ మా టైం అవైలబిలిటీ బట్టి మీకు ఒక స్లాట్ ఇస్తాము. ఆ స్లాట్లో అన్ని రకాల శారీస్ చూసుకొని మీకు వెరైటీకి ఏం నచ్చితే వాటిలో చూస్ చేసుకోవచ్చు అనమాట. సో ఒకవేళ మీరు యూఎస్లో ఉన్న, ఆస్ట్రేలియాలో ఉన్నా కానీ, మీరు విత్ రెస్పెక్ట్ ఆఫ్ ఏ కంట్రీలో ఉన్నా కానీ మీకు ఏంటంటే గరుడ ఇంటర్నేషనల్ నుంచి మీకు శారీ అనేది ట్రాన్స్పోర్ట్ అయితే డెలివరీ చేస్తాము. సో ప్యాకింగ్ కూడా మీకు చాలా బ్యూటిఫుల్గా వస్తుంది. సో చూడండి, నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేపాటికి మీకు మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్ అనమాట. ఎల్లో కాకుండా కొంచెం మస్టర్డ్ షేడ్, మీకు ఏంటంటే రెగ్యులర్ ఎల్లో రాకుండా కొంచెం డార్క్ మస్టర్డ్ షేడ్ మిక్స్ అవుతుంది. సో షేడ్లో కూడా మీకు ఏంటంటే ఇటు కాంట్రాస్ట్ కూడా ఎలివేట్ అవుతుంది గోల్డ్ జరీ కాంబినేషన్తో. సో శారీ యొక్క ఓవరాల్ లుక్ వచ్చేపాటికి మైన్యూట్ బూటీస్ అనమాట. బూటీస్లో కూడా ఏంటంటే ఫ్యాన్సీ బూటీస్ వచ్చాయి. సో శారీ యొక్క ఓవరాల్ లుక్ కూడా చూడొచ్చు ఎల్లో కాంబినేషన్లో. సో బిగ్ బార్డర్ స్టైల్ అనమాట ఇది. సో చూస్తున్నారు కదండి, శారీ ఒక్కొక్క చాయిస్లో ఉన్న కాంబినేషన్స్ ఇవన్నీ. సో దీంట్లో ఇప్పుడు దాకా మీకు డార్క్ చూస్తున్నారు కదా, కొంచెం పేస్టల్స్లోకి వెళ్దాం. ఒక 3 to 4 శారీస్ వరకు పేస్టల్ చాయిస్లోకి వెళ్దాము. సో పేస్టల్ చాయిస్లో మన దగ్గర ఇప్పుడు ఇంకొక కలర్ ఉందండి. ఇది కూడా ఇంగ్లీష్ కలర్ అనమాట, లైట్ పేస్ట్ షేడ్ అనమాట. కొంచెం సిమెంట్ కలర్ మిక్స్ అయిన ఉన్న కాంబినేషన్ ఇది. సో శారీ యొక్క చాయిస్ చూడొచ్చు ఓవరాల్ లుక్ ఎలా ఉంటుందో. సో బూటీస్ కూడా ఫ్యాన్సీ బూటీస్ అనమాట. ఒకవేళ మీకు వీటిలో ఏ శారీ నచ్చినా కానీ డైరెక్ట్గా మాకు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ ద్వారా అప్రోచ్ అవ్వండి. లేదు మీరు హైదరాబాద్లో ఉంటే డైరెక్ట్ స్టోర్ అయితే విజిట్ చేయండి. మన స్టోర్ పేరు వచ్చేవాడి కామాక్షి కంచి సిల్క్స్. ఇది జూబ్లీ హిల్స్లో ఉంది, రోడ్ నెంబర్ 36, పిల్లర్ నెంబర్ 1675. లేదు మీకు శారీస్ బల్క్లో కావాలంటే మీకు బల్క్లో మీకు హోల్సేల్ ప్రైజెస్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి. సో నెక్స్ట్ కలర్ షేడ్ వచ్చేవాడికి కైండ్ ఆఫ్ పీచ్ అండ్ కొంచెం షేడ్ వచ్చేవాడికి పింక్ షేడ్లో వస్తుంది అనమాట. సో ఇంకా చెప్పాలంటే కనకాంబరం కలర్ లైట్ షేడ్ అనమాట. సో ఇది కూడా డబల్ జరీ బూటీస్, మంచి ఫ్యాన్సీ బూటీస్ వచ్చి బిగ్ బూటీస్ వచ్చాయన్నమాట. సో ఈ శారీ కూడా ఓవరాల్ లుక్ చూడొచ్చు. సో మన దగ్గర వెరైటీ ఆఫ్ కలెక్షన్స్ అయితే చాలా ఉన్నాయండి, కానీ మీకు వీడియో లెంత్ ఎక్కువ అవడం వలన ఓన్లీ సెలెక్టివ్గా ఒక 10 to 15 పీసెస్ మాత్రమే చూపిస్తున్నాను. ఇంకా వెరైటీస్ అయితే మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. సో అది నేను నెక్స్ట్ ఎపిసోడ్స్లో మీకు కవర్ చేస్తాను. సో క్రిస్మస్ స్పెషల్ కాబట్టి మీకు అన్ని మంచి శారీస్ తీసుకొచ్చాను అనమాట, అన్ని కాంబినేషన్స్ కూడా. సో ఈ కలర్ చూడండి, మంచి రాయల్ బ్లూ, కొంచెం డార్క్ బ్లూ షేడ్ వస్తుంది. సో నేవీ బ్లూ, ఇది రాయల్ బ్లూ కన్నా నేవీ బ్లూ అనడం కరెక్ట్ అండి, ఎందుకంటే మంచి డార్క్ షేడ్ అనమాట. దీంట్లో కూడా మనకి డబల్ జరీ వర్క్తో బూటీస్ చూడండి, ఒక్కొక్కదానికి ఒక్కొక్కటి డిఫరెంట్ బూటీస్ చూపిస్తున్నాను ఇప్పుడు దాకా. సో రెగ్యులర్గా ఏది రిపీట్ చేయకుండా కొంచెం యూనిక్గా చూపిస్తున్న కాంబినేషన్స్ అనమాట. సో శారీ ఓవరాల్ లుక్ కూడా చూడండి ఎలా ఉంటుందో. సో యూజువల్లీ సిల్వర్ జరీతో వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే మీకు విత్ రెస్పెక్ట్ టు ఏ జ్యువెలరీ వేసినా కానీ సిల్వర్ జరీ అనేది హైలైట్ చేస్తుంది అనమాట. అంటే మీ దగ్గర గోల్డ్ ఉన్నా సెట్ చేస్తుంది, లేదు రూబీస్, పల్స్, స్టోన్స్ కానీ లేదంటే ముత్యాలు ఇలాంటివి ఏమున్నా కానీ విత్ రెస్పెక్ట్ టు ఏ జ్యువెలరీ ఉన్నా కానీ శారీ అనేది హైలైట్ చేస్తుంది అనమాట. సో సిల్వర్ జరీతో ఉన్న మెయిన్ అడ్వాంటేజ్ ఇదేనండి కాంబినేషన్. సో ఇవాళ ఎపిసోడ్లో మీకు లాస్ట్ శారీ చూపిస్తున్నానండి. సో ఇంకా వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర, మీకు అన్ని చూపించలేకపోతున్నాను వీడియో లెంత్ మూలాన. సో మంచి యాష్ కలర్ కాంబినేషన్, పేస్టల్ కలర్ యాష్ కలర్ కాంబినేషన్ అనమాట. సో ఈ పేస్టల్ కలర్ యాష్ కలర్ కాంబినేషన్లో సెల్ఫ్ అనమాట. సో మీరు చూసారు మ్యాక్సిమం ఆఫ్ ది శారీస్ నేను ఇవాళ వీడియోలో మీకు కవర్ చేసినవన్నీ సెల్ఫ్ శారీస్. అందులో కూడా పేస్టల్స్ చూపించాను, డార్క్ చూపించాను, అండ్ కాంట్రాస్ట్లో కూడా 2 to 3 పీసెస్ చూపించాను. సో ఇంకా ఇలా వెరైటీస్ అయితే మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. సో యాష్ కలర్ కాంబినేషన్తో బిగ్ బార్డర్ స్టైల్లో వర్క్ అనమాట శారీ ఓవరాల్ లుక్. సో ఇవన్నీ సెల్ఫ్ అనమాట, అన్నిటికీ మగ్గం వర్క్ సెట్ అవుతాయి. హ్యాండ్మేడ్ వీవింగ్లో కాంబినేషన్స్ కూడా ఏంటంటే మీకు నీట్గా ఉన్న చాయిస్ అనమాట, సటిల్ చాయిస్. అంటే ఈ టైప్ ఆఫ్ మోడల్ శారీస్ అన్నీ మీరు జస్ట్ పార్టీ వేర్స్కి యూస్ చేసుకోవచ్చు, లేదు ఇలా ట్రెడిషనల్గా వాడుతానే ట్రెడిషనల్ కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. మీకు నెక్స్ట్ ఎపిసోడ్స్లో మీకు ఆల్ ఓవర్ చూపిస్తాను, ప్లస్ డిఫరెంట్ కలర్స్ చూపిస్తాను. హోప్ మీ అందరికీ వీడియో బాగా నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.